సండే వస్తే మోస్ట్లీ కోకోనట్ రైస్ చేసుకుంటాము. దానిలోకి ఆలూ గ్రేవీ నా హస్బెండ్‌కి ఫేవరెట్. కుర్మా అనొచ్చు, గ్రేవీ కర్రీ అనొచ్చు ఏదో ఒకటి. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కొంచెం ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను. 3 లవంగాలు, కొంచెం షాజీరా వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఆనియన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కాజు 10 మినిట్స్ సోక్ చేసి అది ఇంకా టొమాటో మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ ప్యూరీని కూడా దీనిలో వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. 7 to 8 మినిట్స్ అయ్యాక దీనిలోంచి మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మన స్పైసెస్ అన్ని వేసేసుకోవడమే. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా సాటే చేసేసుకొని కొంచెం సేపు అయ్యాక వాటర్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటో అయితే వేసుకున్నాను. ఇక్కడ బాయిల్డ్ పొటాటో వేస్తున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనల్గా టేస్ట్ చూసుకొని సాల్ట్ పడితే వేసుకోండి. లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలి. కోకోనట్ రైస్ లేదా చపాతీ ఇలాంటి వాటిలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.